అండ్ ఇప్పుడు సీజనల్ వైజ్గా వచ్చేసరికి మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది. బేసిక్గా రెగ్యులర్గా వింటూ ఉంటాం, నోస్ క్లోజింగ్ కావచ్చు, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఎక్కువగా పిల్లల్లో వింటూ ఉంటాం. ఎక్కువగా ఇప్పుడు ఒక మెడిసిన్ ఇస్తారు, ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు, అది తగ్గకపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు, యాంటీబయాటిక్స్కి వెళ్తారు. బేసిక్ అది గుడ్ అనుకుంటారు కానీ ఇట్స్ అంటే లాంగ్ ప్రాసెస్లో కొంచెం అది మనకి రిజల్ట్స్ అనేవి వేరేగా తెలుస్తాయి. కానీ మనకి హోమియోపతిలో పిల్లలకి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు? ఎగ్జాంపుల్ జలుబు కొనుక్కోండి, ఎలా ఉంటుంది అసలు? పిల్లలకి వెరీ సేఫ్ మెడిసిన్, పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు, వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా తీసుకుంటారు. సో మనం అలా జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ జనరల్గా ఏంటంటే పిల్లల విషయంలో ఎక్కువ రోజులు మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. మంచి వెరీ గుడ్ మెడికేషన్స్, ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీస్ హోమియోలో కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఇమీడియట్గా ఎఫెక్ట్ తెలుస్తుంది, అంటే 1-2 డేస్లోనే వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది. ఈవెన్ మనం కోల్డ్ తీసుకోవచ్చు, కాఫ్ తీసుకోవచ్చు, సైనస్ తీసుకోవచ్చు, నాజల్ బ్లాకేజ్ తీసుకోవచ్చు, అడినాయిడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నిట్లో కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ రన్ ఏదో ఒక 6 నెలలు వాడాలి అలా అవసరమే లేదు. 1-2 మంత్స్లో కూడా మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు పిల్లలు. ఓకే. అండ్ కూడా స్కిన్ గురించి, స్కిన్ కూడా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ టీనేజర్స్ కూడాను, అంటే మాకు మొటిమలు వస్తున్నాయి, పోల్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువ మనం వింటూ ఉంటాం కదా. సో వాటికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు, ఏముంటుంది అసలు అందరూ? స్కిన్ ఏంటంటే డిపెండ్స్, మనం ఒక్కొక్క కండిషన్లో ఒక రకంగా ఉంటుంది స్కిన్. అంటే ఇప్పుడు ఈ సీజన్ మాట్లాడుకుంటే వింటర్ సీజన్లో జనరల్గా తొందరగా డ్రై అయిపోతుంది. సో డ్రై స్కిన్ కాజెస్ సో మెనీ థింగ్స్. డ్రై స్కిన్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ pH ఆల్టర్ అవుతూ వస్తుంది. స్కిన్ pH ఆల్టర్ అవ్వటం వల్ల ఇచ్చినెస్ స్టార్ట్ అవ్వటము, స్లోగా రెడ్నెస్ స్టార్ట్ అవ్వటము, తర్వాత మనం డ్రై ఉంది కాబట్టి మనం టూ మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయటము, దానివల్ల కూడా స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ అన్నీ మిస్ అవ్వటము, ఇదంతా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ డ్రైనెస్, అంటే మన స్కాల్ప్ డ్రైనెస్ కూడా డాండ్రఫ్ని కాజ్ చేస్తుంది. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం న్యాచురల్ ఆయిల్స్ వాడచ్చు, న్యాచురల్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హోమియోలో ఎలా ఉంటుందంటే లోపల నుంచి కూడా మనం ట్రీట్మెంట్ అంటే ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఉంటుంది కాబట్టి స్కిన్ హెల్దీనెస్ని పెంచడానికి, లోపల ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి, తర్వాత లోపల ఉన్న ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో స్కిన్ మీద ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి, అండ్ అన్నిటికంటే మించి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా బ్యూటిఫుల్ ఇమ్యూన్ రెగ్యులేటర్స్, ఇమ్యూన్ బూస్టర్స్ హోమియోపతిలో ఉంటాయండి. ఓకే. అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు మనం ఏమైనా ఫుడ్ లేని రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు? యాక్చువల్గా హోమియో మెడిసిన్కి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఈస్ మెడిసిన్ మీ డిసీజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం యాక్నే వచ్చింది అనుకోండి, పింపుల్స్ వచ్చాయి. సో జనరల్గా మెడిసిన్తో పాటు ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము, జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము, డీప్ ఫ్రైస్ అంటే ఆయిల్లో మునిగి వచ్చినవి, ఆయిల్తో పాటు కర్రీస్ అవి తినొచ్చు కానీ బట్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయమని చెప్తాము. లాట్ ఆఫ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాము. డిసీజ్ సంబంధించిన పథ్యం ఉంటుంది కానీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మెడిసిన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మెడిసిన్ వేసుకున్నప్పుడు మెడిసిన్కి నో రిస్ట్రిక్షన్స్, బికాస్ ఇప్పుడు మనం వాడేది హోమియోపతిలో అడ్వాన్స్డ్ థెరపీస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో అయితే రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఓకే. కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి, ఇప్పుడు స్కిన్లో వచ్చేసరికి సోరియాసిస్ అనే లాంగ్ టర్మ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో వాటికి హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? ఎస్ అండి. సోరియాసిస్ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. అది రోగనిరోధక శక్తిని అది ఆల్టర్ చేసి వచ్చే డిసీజ్ అనమాట. మనం బయటికి స్కిన్ మీద కనిపిస్తుంది కాబట్టి మనం అది స్కిన్ డిజార్డర్ అనుకుంటాం కానీ యాక్చువల్గా అది ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో దానికి కూడా అంటే ఎందుకు చాలా కష్టము, ఎందుకు చాలా టఫ్ డిసీజ్ అది అంటే ఏండ్ల తరబడి వాడాలి, కష్టపడాలి దానికి, ఎందుకు అని అంటే బికాజ్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో హోమియోపతిలో ఇమ్యూన్ మాడ్యులేటర్స్, ఇమ్యూన్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి కాబట్టి వాటిని ఇస్తూ ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో. ఓకే. సో ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు? గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. సో సర్జరీ కేసెస్ ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, లోపల చిన్న బ్రేక్ వచ్చింది, దెన్ you need to go for a surgery and then get it corrected. Otherwise, other than surgeries, homeopathy is a very good best treatment. Okay. మనకి రైనీ సీజన్లో డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. సో వాటికి ఎలాంటి ఉంటాయి రెమెడీస్ ఉంటాయి మన దగ్గర? సో డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అంటే సో మనము హెయిర్ వచ్చేసరికి చెప్పాము ఇందాక మీద డ్రై స్కాల్ప్ కూడా డాండ్రఫ్కి దారితీస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ వస్తుందని. కాదు, సరిగా ఆయిల్ పెట్టకపోవటం వల్ల డాండ్రఫ్ వస్తుంది. సో ఇక్కడ అది కూడా ఒకటి ఆలోచన చేయాలి.
ఎక్కువ పెట్టకూడదు, అలానే తక్కువ పెట్టకూడదు. సో టూ మచ్ ఆఫ్ ఆయిల్ కండిషన్స్ ఇంకొక దానికి దారి తీస్తుంది, మరీ పెట్టకపోతే కూడా డాండ్రఫ్ వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం ఆయిల్ అప్లికేషన్ ఉండాలి హెయిర్కి. అదర్వైజ్ హోమియోలో ఎలా ఉంటుందంటే అలా ఉండకపోవటం వల్ల డాండ్రఫ్ అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్, అలా ఉండకపోవటం వల్ల ఆ ఫంగస్ అంతా వచ్చేసేసి ఇచ్చి స్కాల్ప్ ఉండటము, దానివల్ల హెయిర్కి న్యూట్రిషన్ అందకపోవటం. డాండ్రఫ్ వల్ల మేజర్ కాజ్ ఏంటంటే ఆ హెయిర్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, ఆ పోర్లో బ్లాక్ అయిపోతుంది అనమాట, క్లాగ్స్ వచ్చేస్తాయి. సో న్యూట్రిషన్ అందదు హెయిర్కి, అంటే హెయిర్ ఫుడ్ తీసుకోలేదన్నమాట. సో హెయిర్ పెరగకపోవటము, మధ్యలోనే కట్ అయిపోవటము, లేకపోతే ఫుల్ రూట్ నుంచి రాలిపోవటము, హెయిర్ డెన్సిటీ తగ్గిపోవటం జరుగుతుంది. సో వీటన్నిటిని కన్సిడరేషన్ చేసుకుని హోమియోపతిలో ఇంటర్నల్ స్కాల్ప్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటము, స్కాల్ప్ సర్ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయటము, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎంత డాండ్రఫ్ ఉంది, ఏ స్టేజ్ ఆఫ్ డాండ్రఫ్లో ఉన్నారు వాళ్ళు, ఎంత హెయిర్ ఫాల్ ఉంది, దాన్ని అసెస్ చేస్తూ దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ కింద ప్రాపర్ హెయిర్ సప్లిమెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి.